ఇక దాని గురించి ఏం ఆలోచించకు, సరేనా? పెద్దమ్మా, ఇప్పుడు అది నిజం చెప్పేలా ఉంది. ఇక మన పని అయిపోయినట్టే. దేవుడా, ఏమే అస్సలు వినపడ్డం లేదే. ఏదో అర్జెంట్ గా మాట్లాడాలని వచ్చావు, మరి మాట్లాడకుండా నోరు మెదుపుతావేంటి? చేతులు లేపుతున్నావు ఏంటి? ఇంతసేపు నేను మాట్లాడిందంతా మైండ్ వాయిసా? సౌండ్ బయటికి రావడం లేదా? ఏం జరుగుతుంది? ఏహే, నీ కామెడీతో చచ్చిపోతున్నాను. ఒక టైము లేదు, పాడు లేదు. ఛీ! అమ్మా, అలకి ఇప్పుడప్పుడే మాటలు రావు. మంగళ తెచ్చిన పాయసంలో ఒక చూర్ణం కలిపాను. అందువల్ల దాని స్వరపేటిక తాత్కాలికంగా పనిచేయడం మానేసింది. అమ్మయ్యా, బతికించవే తల్లి. నీ రుణం నా జన్మలో తీర్చుకోలేను. అమ్మా, అర్జున్ కావేరీలు కలవాలని మీరెలా అనుకుంటున్నారో నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అందుకోసం ఏదైనా చేస్తానమ్మా. అర్జున్ బాబు, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మమ్మకి బాలేదంటే 2 రోజులు నటించడానికి వచ్చాను. దాన్ని అలసగా తీసుకుని ఈ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తారా? మీకసలు ఏ మాత్రమైనా బాధ్యత ఉందా? రెచ్చిపోక్ కావేరి, ఇక్కడెవరికి అలాంటి ఉద్దేశం లేదు. అసలు నీ మొహం చూడ్డం కూడా నాకిష్టం లేదు. కానీ నానమ్మకు బాగోకపోవడంతో నీతో కలిసి వచ్చాను. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? నేనసలు మీ రూంలో ఉండను. ఆగు, నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను. నన్ను క్షమించండి అర్జున్ బాబు. లోకంలో నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకతుండదు. ప్రేమించే భర్తని ద్వేషించే భర్తగా మార్చుకున్నాను. రే మనవడా, ఏంటన్నమ్మా, ఈ గదిని ఫస్ట్ నైట్ గదిలో డెకరేట్ చేశారు? ఇదంతా మతిమరుపు మంగళే చేసిందిరా. నేను పూజ గది డెకరేషన్ చెయ్యవే అని చెప్పాను. దానికి ఏమర్థమైందో ఏంటో. ఇదిగో మీ రూమ్ కూడా డెకరేట్ చేసేసింది. ఇదిగో
ఒక మాట చెప్పానురా, వల్లు లేకుండా చూడమని చెప్పాను. దానికి ఇలా అర్థమైనట్టుంది. అయినా మీ ఇద్దరు భార్యాభర్తలే కదా, మరి సమస్య ఏంట్రా? అమ్మమ్మ, అయినా మీరేంటి ఇంకా పడుకోలేదు? ఇలాగైతే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఏం లేదమ్మా మనవరాలా, ఇందాక మీరిద్దరూ సరిగా భోజనం చేయలేదు కదా, అలా పడుకుంటే ఎలా తల్లి?